complicated one, but try to answer, sir. Yeah. Who is playing Sumati and Kalki sir? Adi question. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం అండ్ ఈ రోజు మళ్ళీ అవుట్డోర్ బ్లాగ్ వచ్చేసినాం అనమాట. ఈరోజు ఏడుకు వచ్చాం తెలుసా? మేము మా ఇంటర్నేషనల్ ఎక్స్పోకి వచ్చాం అనమాట. ఇండియా జాయ్ 2025 కి వచ్చేసినాం అనమాట. అది ఎక్కడో కాదు, మన HSCC. సో ఇండియా జాయ్ అంటే ఒక మెగా ప్రీమియం డిజిటల్ ఎంటర్టైన్మెంట్ వెంచర్ అనమాట. సో ఇక్కడ మనకి గేమింగ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్, ఫిలిమ్స్, ఈ స్పోర్ట్స్ అండ్ కామిక్ సెక్టర్ అన్నీ ఒకటే చోట ఉంటాయి. సో ఈ ఎక్స్పోకి పెద్ద పెద్ద పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, ఆంటర్ప్రెనర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ అలాగే చాలా మంది డెలిగేట్స్ కూడా రాబోతున్నారు. సో వారితో పాటు మన ఎవరి మీరంతా టీం కూడా రాబోతుంది అండ్ అలాగే వచ్చేసినాము. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందో మీకు ఈ వీడియోలో చూస్తారు. సో అస్సలు లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ ద ఎక్స్పో. సో గైస్ చేసినాం కదా. వీళ్ళిద్దరు ప్లేస్ లో ఒకటి సాయి, ఒకటి రెడ్డి గారిని పెట్టారు. అదే రెడ్డి గారు, సాయి గారు ఉంటే ఎట్లుంటుంది? కాదు, సాయి అంటేనే ఉడకలు ఉండాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది. కాదు, ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి నాటు స్టెప్ ఏమంటే ఇస్తారు ఇద్దరు. అడుగు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? డిఫరెంట్ కెమెరాస్ షూట్ చేస్తే ఆ ఫోటో ఎలా వస్తుందని చెప్పి ఒక్కోదానికి ఒక కలర్ షార్ట్. లైట్స్ అప్పుడు అదే ట్రై చేస్తాను. గైస్ మీరే కమెంట్లో చెప్పారు, నేను కొత్త వచ్చిన వీడియోస్ ఎక్కువ ఉంటా కాబట్టి నేను కూర్చోబెట్టాను. మీరు చాలా రోజుల తర్వాత వచ్చింది మనోడు, అందుకే కూర్చోబెట్టాను. మీరిద్దరు ఆలోచించండి, కూర్చోబెట్టాను. మీ ఈడ ముగ్గురులో ఉన్నదాంట్లో సింగిల్ నేనే కాబట్టి నేనే నువ్వు సింగిలా పేజ్ చూపి ఒకసారి. అందరికి సబ్స్క్రైబర్స్ అందరికి తెలుసు ఎవరు సింగిల్ అన్నది. నేనే. నా ఫేస్ లో తెలిసిపోతుంది రామాయకుడిని. మీరు ఇద్దరే మాట్లాడాలరా? మీరు సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. గైస్ ఇదే గైస్ మా వాళ్ళు అందరితో ప్రాబ్లం ఏంటంటే మేము అంతా లైన్ చేస్తాం, ఏది ఇంట్రెస్టింగ్ కనిపిస్తే అటు వెళ్ళిపోతాం. అంటే ఇంట్రెస్టింగ్ అనుకోకండి, అమ్మాయి అంతే కదరా. అంత కాదు, అంత లైన్ వద్దాము అనుకున్నాము. కాకపోతే మన వాళ్ళు అంతా అమ్మాయి బాగా అనిపిస్తే మా సాయి గడ అయితే ఇంకా రాలేడు తెలుసు కదా, ఎప్పుడు లేట్ వస్తాడు వాడు. అమ్మాయితో బయటకు పోయాడు, దానికి లేట్. గైస్ మీరే చెప్పండి గైస్, నాకేమైనా సంబంధం ఉందా ఈ విఎఫ్ఎక్స్ తోటి? గేమింగ్ వచ్చినావుగా, నేను ఏ సంబంధం ఉందో దానికి సంబంధం పెట్టుకుందామని. సంబంధాలు పెట్టుకుని వాడు సంబంధం పెట్టుకొని వచ్చిండు. అక్రమ సంబంధం. రోబోట్ ని గలీజ్ చేస్తా అని. అరే రోబోట్ అసలు రూపం చూపిస్తాం. అక్కడ అమ్మాయి ఉంది, అక్కడ ఈవెంట్ ఉంది. అక్కడ ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది, వెళ్దాం పదండి. ఎంత ఉందో అమ్మాయి అన్నాడు. తప్పుగా మాట్లాడకండి. నమ్మద్దండి అమ్మా, వదినమ్మాయి నా కొడుకుని నమ్మద్దండి. రెడ్ కలర్ ఉంటే బాగుంటది. ఏమైంది ఏ కాదు, అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్నాయి. మొన్న మనం కన్నప్ప QC చేసినాం కదా. అన్నపూర్ణ స్టూడియోస్ లో చేసినాం. కన్నప్ప నాకు ఒకే కన్నప్ప కనిపిస్తుందా నీకు ఒక్క దగ్గర? అంటే లేదనుకో, అంటే మేము వచ్చినాం కదా అని చెప్పి ఏమైనా చెప్తే ఏమైనా ఇస్తారంట. చాక్లెట్ చాక్లెట్ అందరికి కావరా? అంతే అంటావా? ఇప్పుడు చాక్లెట్ కోసం చూద్దా అయితే వద్దులే. ఆంటీ వెల్కమ్. ఓకే మరి ఓపెన్ చేద్దాం. నేనే కదా. ఎప్పుడు వస్తారు? మన దిల్రాజు గారు వస్తున్నారు. దిల్రాజు గారిని అన్నాడు ఆల్రెడీ వచ్చేసినారా? ఏదైనా సినిమాకి QCకి ఇద్దామని చెప్పి ఆల్రెడీ వచ్చేసినా. ఓపెన్ చేసేద్దాం మనమే. IAS గారు కూడా వస్తున్నారు. అల్లూరి క్రాంతి IAS. మన ఛానల్లో అవుట్డోర్ వీడియోస్ కోసం ప్లాన్ చేస్తున్నాం. ఈ కెమెరా సెటప్ క్రేన్ తీసుకుందాం. క్రేన్స్ ఉన్నాయి, ఆ క్రేన్స్ తీసుకుందాం. ఈ కెమెరా క్యాప్ కొనికి కూడా ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోదాం. 2 క్రేన్లు, ఒకటి 2 క్రేన్లు చేద్దాం. 2 క్రేన్లు తీసుకుందాం. 2 క్రేన్, 3 డ్రోన్లు. అన్ని చెప్పండి. సిగ్గుండే కదా. కూల్ రాకి అది కాదు నాకా. వాళ్ళందరూ
ఎంత బాహుబలి కథ 3D. ఈ కత్తిని ఏ మూవీలో వాడింటారు? ఆ కత్తిన కట్టప్ప వాడాడు బాహుబలి చంపడానికి. నిన్నేం చూసినావు కదా. కట్టప్ప వాడితే తీసేటప్పుడే చచ్చిపోతాడు. ఇది గుచ్చుకొని చూసిరా, ఇది ఫిలమెంట్, ఇది ప్లాస్టిక్ ఫిలమెంట్. దీంట్లో గ్రేడ్లు ఉంటాయి. ఇది ఏ గ్రేడ్ ఉంటుంది, బి గ్రేడ్ ఉంటుంది. ఇది ఏ గ్రేడ్ అంటే మందం బట్టి ఉంటుంది. ప్లస్ ఇది డిజైన్ ఏం లేదు, నువ్వు కంప్యూటర్లో డిజైన్ క్రియేట్ చేయాలి ఒక ఫైల్లో, దాన్ని STL ఫార్మాట్లో కన్వర్ట్ చేసి దీనికి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు సైన్స్ ఫేర్ డెమో ఇస్తున్నావారా? అరే నేను అంటే చిన్నప్పుడు స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్ట్ అట్లా చెప్తున్నాడు. పెట్టుకున్నాడు. వీడి ప్రాజెక్ట్ ఇది అనమాట. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేనైతే చిన్నప్పుడు వాల్కెనో ఎరప్షన్ అంటే ఒక్కొక్క మెంటో చేస్తే పొంగుతుంది చూడు, అది మాము ట్రిప్ కోమని ఎన్నో అనుకుంటున్నాం. ట్రిప్ కోలే ట్రావెల్స్ ఏదో ఉంది, బుక్ చేసుకుందామా? ట్రావెల్స్ ఓకే. సో మనం ఇక్కడ నుంచి మన యూట్యూబ్ స్టూడియోకి ఎలా వెళ్ళాలన్నది ట్రావెల్ త్రూ వెళ్దాం. మనం ఇప్పుడు మన ఫోన్లో ఉంది కదా యూట్యూబ్. తినగారా నీకు ఏం చిల్లర్ కాదురా మీరు. గైస్ గిటార్లు ఉన్నాయి. అక్షయానికి గిటార్ నేర్చుకున్నాడు. గిటార్ ఏ సాంగ్ వచ్చాయి చెప్పు. నాకు చాలా వచ్చు. మన హ్యాపీ బర్త్డే వచ్చు నాకు. హ్యాపీ బర్త్డే వచ్చా నీకు గిటార్ లో? హ్యాపీ బర్త్డే వచ్చు. ఫస్ట్ సన్ రైజర్స్ యాంథమ్ ఉంటుంది చూసినావు? అది కూడా వచ్చా? దాన్ని ఏమంటారు దాన్ని? ఇట్స్ కీబోర్డ్. అదే పియానో కీబోర్డ్. ఇప్పుడు వస్తుంది నాకు DDL. ఇప్పుడు అవన్నీ తెలుసుకొని మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ అమ్మాయి మ్యూజిషియన్స్ అంట. ఇప్పుడు నేను ఆ DDLG పాడితే ఎవరైనా అమ్మాయి ఇంప్రెస్ అవుతుందా? ఇంప్రెస్ ఏమో కానీ డిప్రెస్ అయితే అవుతుంది. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ లైక్ కల్కి 2కి QC మాకు ఇస్తారా? కల్కి 2కి ఆల్రెడీ అంటే కన్నప్ప చేసాం మేము. సో కల్కి 2 కూడా ఎక్స్పీరియన్స్ ఏమున్నాయంటే కన్నప్ప చేసినాం. మాకు QC ఇవ్వరు కానీ క్వైట్గా చెక్ చేయమంటారు. QC ఫుల్ ఫామ్ అది కాదురా, క్వైట్గా చెక్ చేయడం కాదురా. Yeah, the other Hindi part of Prabhas was done by some other guy. Complicated one, but try to answer, sir. Srimati. Yeah. Who is playing Sumati in Kalki 2 song? అది క్వశ్చన్ రా. That God wants. చెప్పిండు I have to expect a direct answer from you, sir. అందుకేం చెప్పినా కదా ఇంత పుట్టుగా ఉండదు. కాదు, నువ్వు ఉన్నావు కదా స్టార్ట్ చేయడం. ఇప్పుడు నాగశ్విని ఆడ నించున్నాడు కాబట్టి ఇంతమంది క్రౌడ్ ఉన్నారు కదా. మామూలు పోయి ఆడ నించున్నాం. ఎవరు రాడప్పుడు ఎందుకు రాడు? కూడా వస్తారు, మా దగ్గర కూడా వస్తారు. ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు నువ్వు నించున్నావు అనుకో, మేము ఇద్దరం కూడా రావాలి. ఏం ఆడుతున్నావురా నువ్వు? గజబ్ వేస్తిరా. అదా యూటర్న్ కొట్టు. మా ఆల్రెడీ వచ్చినాం కదా. ఓ ఇటకెళ్ళే కదా. మనకన్నా పెద్ద మా కంపెనీలు ఇంకెవర్రా? మీ పెద్దోళ్ళ కంటే పెద్దోళ్ళం మేమే. పెద్దోళ్ళు పెద్దవారు. అవును, మీ పెద్దవాళ్ళు వచ్చారా? పెద్దవాళ్ళు రాలేరు ఇంకా. పెద్దలతో ఫోటో ఇది ఫోటో, పెద్దవాళ్ళతో ఫోటో. ఎంత కమర్షియల్ అయిపోయారంటే 2 years ఇవన్నీ ఫ్రీ అనుకుంటున్నారు కానీ పైసలు కాదు. కట్టాలి. ఇది ఎంత కమర్షియల్ అయిపోయారంటే ఒక 3 years బ్యాక్ మేము కాలేజ్ ఉన్నప్పుడు వస్తుండే ఇవన్నీ ఫ్రీ ఉంటుండే. చూసా అమ్మాయి అరే అందుకే అమ్మాయిలు ఎందుకు లేట్ వచ్చిన? పర్సనల్ ప్రాబ్లం సార్. పర్సనల్ ప్రాబ్లం. ఏ అమ్మాయి దగ్గర? అరే అక్షయ్ డేర్ రా. క్యారెక్టర్లలో కుండ పట్టుకొని అమ్మాయి ఏం ఆడకపోయారు దానిలో అది పెద్ద డేరా కాదు, వాడు డేర్ ఇచ్చిండట ఆమెతో ఫోటో దిగా. ఫోటో కూడా కాదు, ఆ క్యారెక్టర్ ఎవరు, ఆమె ఏంటి అని అడిగి ఆమె పేరు అడిగి అరే సాయి క్యారెక్టర్ తోటి లేట్ వచ్చిన పనిష్మెంట్ అలా శారీ కట్టుకొని ఫ్లవర్స్ పెట్టుకొని ఉంది చూసినావా బయటకు? ఆ శారీ ఎక్స్క్యూజ్ మీ, మీ క్యారెక్టర్ నేమ్ తెలుసుకోవచ్చు? శాకుంతల. ఎల్సా. ఓకే ఏ బ్రో? అకాచుకి ఒబితోనా? వీడు ఎడిపోయాడు రోబోట్ వాడు. క్యారెక్టర్
శకుంతలదేవి అదే సమంత సినిమా వచ్చింది అదే కదా. అరే దానికన్నా ముందే ఫేమస్ రా సినిమా. మధ్య బయట జాగ్రత్తగా గల్లీలో తిరగడానికి సో అందుకే మన ఫోన్లో గల్లీ గ్యాంగ్ క్రికెట్ వచ్చేసింది. సో ఇది కూడా ఫోన్లో ఆడుకోవచ్చు ఇప్పుడు మనం. సో ఏంటి అంటే తెలిసిందే కదా, ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి, మనం కూడా కొన్ని ట్రై చేద్దాం అట్లానే. గేమ్స్ తో పాటు గ్యాజెట్స్ కూడా ఉన్నాయి. VR గేమ్స్, క్యాజువల్ గేమ్స్ అన్ని చాలా ఉన్నాయి, మనం కూడా కొన్ని ట్రై చేద్దాం. AMD అంటే తెలుసు కదా, మన సిస్టమ్లలో యూజ్ చేసే ప్రాసెసర్ కంపెనీ అన్నమాట. సో AMD, ఇంటెల్ ఇలాంటివి ఉంటాయి ప్రాసెసర్స్. ఏం చేస్తున్నారా మన సబ్స్క్రైబర్స్ కి మన AMD గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అది వ్యాలెంట్ కాదా? వ్యాలెంట్ అనుకున్నా గైస్, వ్యాలెంట్ అది వ్యాలెంట్ అనుకున్నా గైస్, కాకపోతే వ్యాలెంట్ కాదు, ఫైర్డ్ అప్ అంట. ఫైర్డ్ అప్ గేమింగ్ టోర్నమెంట్ అవుతుంది, చూద్దాం. 5 మెంబర్స్ టీమ్స్ ఉన్నారు, 2 టీమ్స్ అయితే ఇప్పుడు ఇక్కడ టోర్నమెంట్ ఆడుతున్నారు. మాము కూడా రోజు ఆడదాం గైస్. సో అందుకే అప్పటికి మనం ఈ గేమ్ ఆడదాం దా. సో గైస్ ఇప్పుడు కాలా వర్సెస్ రోబోట్ గేమ్ అవుతుంది. ఈ రౌండ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఎవరు ఆ పోటుగాడ చూస్తారు. యారా రెడీ యారా? రెడీ. ఆ వీడియో రియాడ్ ఆగురా, అరే నేను కంట్రోల్ చూసుకుంటా. రైట్. ఏయ్ ఏమంటున్నావు? పోటుగాళ్ళకి పోటుగాడు వీడియో గైస్ కంట్రోల్ చూసుకుంటా అని చెప్పి కామెంట్తో ఓటు గైస్ నేనే. అరే వీడు కంట్రోల్ చూసుకుంటా అని చెప్పి స్టార్టింగ్ కామెంట్తో ఓటురా వీడియో. అప్పుడే వీడు కొడుతుండే నన్ను. సరే రీమెన్ దారా ఇప్పుడు రెడ్డి గారు ఆడతారు ఆడరా. Like you rightly mentioned, definitely thoughts about DKs for quite a giving me. ये राउंड बहुत जल्द कन्वर्ट होकर दिखाई देगा. क्रेजी किक ऑफ, what a lovely way to check those corners. लेकिन पायरो को कमेंट्री लगे this round हालांकि आया जरूर है. This needs to be consistent. మన రెడీ అయితే గేమ్ స్టార్ట్ చేసింది. NBA గేమ్ ఆడుతుంది VR తోనే. కాటేరమ్మ కొడుతున్నా. డాన్స్ ఆడుతుంది. స్వింగ్ చేయి, స్పాట్ స్వింగ్ చేయండి అంటే డాన్స్ ఆడుతున్నాడు, చూస్తారు కదా. అక్షయ్ మీ రియాక్షన్ అనేది మనకి రెడీ ఎట్లా ఆడుతుంది VR గేమ్? వాడు డాన్స్ ఆడుతుంది కాదు, మనని కొడుతున్నాడు. చూడు ఏదో దగ్గరికి వస్తే మనని కొట్టేటట్టున్నాడు వాడు. అరే వాడు ఇంట్లో దోమలు కొట్టి కొట్టి బాగా అలవాటు అయింది వాడికి. యాక్చువల్లీ VR గేమ్ ఆడుతున్నాడు, ఇంట్లో దోమలు కొడుతున్నాడు. కొడతాడు నిన్ను కూడా. అది పక్క జరగమంటుండ్రా. అరే పక్క కిందికెళ్ళండి. స్కోప్ కరో. అరే మనోడికి ట్రాఫిక్ పోలీస్ జాబ్ మంచిగా సెట్ అవుతుందా? అదే ట్రాఫిక్ పోలీస్ జాబ్ హైలైట్. సైడ్ ఇట్రండి. గెలిచిందా కనీసం ఏమన్నా అయిందా? గెలిచిండు అన్నట్టుంది కానీ ఇంకా గెలవలేదు. దోమలు బాగా కొట్టిండు. సెంచరీ కూడా అప్పుడు 90 దగ్గర అయిపోయింది అనమాట గేమ్. యాక్చువల్గా ఇక్కడికి వస్తే అందరు ఇంగ్లీష్లోనే ఎక్కువ మాట్లాడతారు అండ్ హిందీలో. సో చూద్దాం. విల్ ఆల్సో టాక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే బ్రో? అది ఇంగ్లీష్ కాదురా, అరే రష్యన్ మాట్లాడుతున్నా. ఓన్లీ ఇంగ్లీష్. తెలుగు వచ్చినా కూడా ఎట్లా చెప్తారు ఇంగ్లీష్ ఛాలెంజ్. వీడియో కొంతమంది తెలుగు వచ్చినా కూడా ఎట్లా చెప్తారంటే స్పీక్ ఇన్ ఇంగ్లీష్. From morning to evening we are talking English, okay? Yeah. You can French and English. Yes. Yeah. So let's squeeze the car. Sorry, squeeze the sweet. స్వీటా? Seat. స్వీటా? Sweet కాదు, seat. Come on, keep the spirit. F1 चलो. F2 మూవీ నీతోటే తీద్దాం. Oh sorry. F3 కూడా వచ్చేసి F4 మూవీ మా రోషన్ గారితో తీయాలి. పోలీసులు ఆపుతారే లైసెన్స్ లేకుండా బ్రాడ్ పిట్ ఎట్లా ఏమంటారు లాస్ట్ ఫస్ట్కి వెళ్తాడు. మా కూడా ఫస్ట్కి వెళ్ళి గెలుస్తాడు. వీడు బ్రాడ్ పిట్ కాదు, పిట్ బాల్. పిట్ బాల్
సో మన అక్షయ్ గారు కూర్చుండు, కనీసం మా అక్షయ్ గారు అన్న నాకు లిఫ్ట్ ఇస్తాడు చూద్దాం. చూడు అక్షయ్, లిఫ్ట్ అక్షయ్ లిఫ్ట్ రా. అరే చిల్లరగాలుగా దొరకంగానే లిఫ్ట్ ఇస్తలేడు ఎవరు. సో లెట్స్ ధూమ్ 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 ధూమ్. అక్షయ్ గారికి అయితలే గైస్, కింద పడుతుండు, లేస్తుండు, పడుతుండు, లేస్తుండు. కిటికీ నుంచి గాలి వస్తుంది, కిటికీ నుంచి గాలి వస్తుందా? కిటికీ బంద్ చేయి, కిటికీ బంద్ చేయి, కిటికీ బంద్ చేయి. ఎట్లుండే F1 రేసింగ్ చేసిండు అక్షయ్ గారు, ఎట్లుండే గైస్? F1 రేసింగ్ అంటే అసలు మూవీలో చూసి ఏదో అనుకుంటాం కానీ రియల్ గా కూడా అది సిమ్యులేటర్ లో కూడా ఆడడం కష్టం. అదే కదా, స్టీరింగ్ ఇట్లా తిరిగిపోతుంది, చేతితో పట్టుకున్నా కూడా ఇట్లా జప్ప 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 తిరిగిపోతుంది. అంటే రియల్ గా కార్ లో ఒక 10% వెయిట్ పెట్టిరు అనమాట. అంటే స్టీరింగ్ రియల్ గా వెయిట్ కార్ ఉంటే ఎట్లా తిరిగిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ లెవెల్ ఉంది సిమ్యులేషన్. వీడు ఆడలే కాబట్టి అట్లనే రాదని చెప్పు. ఆడితే అట్లనే ఉంటుంది, ఆడకపోతే అట్లనే ఉంటుంది. ఎస్, ఏదైనా నొప్పి కలిగినోనికే నొప్పి తెలుస్తుంది. అది నొప్పి ఉన్నోనికే నొప్పి తెలుస్తుంది, పక్కన ఒకసారి చెప్పు. నొప్పి ఉన్నోనికే నొప్పి తెలుస్తుంది, పక్కనోనికి తెలియదు. అది దెబ్బ తాకినోనికి నొప్పి తెలుస్తుంది రా. ఏదో ఒకటి నొప్పి ఉంటుందా లేదా? కాంటెంట్ క్రియేటర్స్ కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మంచి లైట్లు ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఏ లైటింగ్ పెడితే మా సాయి గారు మస్తు కనిపిస్తాడు చెప్పండి. ఎస్, ఈ బుక్ కాదు ఒకసారి. సో ఈ బెడ్ పెడదామా, లేకపోతే అతిపెద్ద రిమ్ లైట్ ఉంది ఒకటి, పారాషూట్ ఉంది, పారాషూట్ దా. ఈ బోయపాటి సీన్ చెప్పాలి దీని గురించి. మనం అతిపెద్ద లైటింగ్ సార్ అంటే 6x పెట్టి ఒక స్కోప్ తోని గోడాక్స్ లైట్ వేసి ఇట్లా లేస్తే ఈ గోడాక్స్ ఇది వస్తుంది అన్నమాట. అది డి మూవీలో మన విష్ణు దాంట్లో పైసలు దాపెడతాడు విష్ణు, అట్లనే ఉంది. అట్లనే ఉంది. యాక్షన్ కెమెరా సెటప్ ఇది మొత్తం. కార్లో పోయినప్పుడు ఇట్లానే ఉంటుందేమో, మూవీ షూట్లో ఇట్లానే ప్రిపేర్ చేస్తారేమో. అంతేనా? అంతే. మూవీ షూట్ చేజింగ్ సీన్లు, కార్లో కన్వర్జేషన్స్ అన్ని సీన్స్ ఇట్లానే షూట్ చేస్తారు. చాలా బాగుంది. సో గైస్, క్రేన్ కెమెరాస్ అన్నీ ఇక్కడ చూసిరా. సో అర్జున్ రెడ్డిలా ప్రీతితోని మేకౌట్ చేయొచ్చు. అరే అది అర్జున్ రెడ్డి కాదురా, మేకౌట్ అంటావేందిరా నువ్వు? అంటే ఆ షాట్లు అర్జున్ రెడ్డిది కాదు, కానీ ఇట్లాంటి దాని మీదనే ఇస్తారు అట్లాంటి రిస్కీ షాట్స్ అని. నేను మేకౌట్ చేస్తాను, వాళ్ళు ఇట్లా చేస్తారు కదా, ముద్దు పెట్టుకుంటారు. ఇట్లాంటి సెటప్ ఉంటుంది ఆల్మోస్ట్. ఏమరా మిల్లరా మిల్లరా మెల్ల మెల్ల ఆగురు కాదు, వీళ్ళు ఇట్లా ఆడుకుంటారు. సో గైజ్, మేము యాక్చువల్లీ చాలాసేపటి నుండి అక్కడ వెయిట్ చేస్తుండే అనమాట. అక్కడ వచ్చే స్టూడెంట్స్ కానీ, డెలిగేట్స్ కానీ, అక్కడ ఉన్న పబ్లిక్ తోటి ఏదైనా ఫన్ యాక్టివిటీ ప్లాన్ చేద్దాం, లేదైనా ఏదైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుదామని. సో అదే టైంకి మన దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం స్కూల్ నుండి ఒక ఏంజల్ అక్క అయితే వచ్చింది. ఆ అక్క మనని కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడిగింది. సో ఫస్ట్ తను మనకి 600 రూపీస్ చేతిలో పెట్టి తను అడిగే 3 క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్గా ఇస్తే ఆ 600 మనకే అని చెప్పింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, లైఫ్ చాలా సింపుల్గా ఉంటుంది, మనమే కాంప్లెక్స్ చేసుకుంటాం. సో ఈ డైలాగ్ ఏ మూవీలో నుంచి? సో ఇది పాజ్ చేసి మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కింద కామెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. సో ఆన్సర్ నాకు తెలియక నేను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నాను. సో అది రాంగ్ ఆన్సర్ అయ్యింది. సో 200 ఇచ్చేసిన. నెక్స్ట్ క్వశ్చన్, మహానటి మూవీలో సమంత ప్లే చేసిన క్యారెక్టర్ రియల్ లైఫ్లో రిపోర్టర్ పేరేంటి? సో దానికి మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చిండే, బట్ అది కూడా రాంగ్ ఆన్సర్ అయ్యింది. సో దానికి కూడా నేను మళ్ళీ 200 రిటర్న్ ఇచ్చేసిన. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, మన తెలుగులో హూ ఈజ్ ద ఫస్ట్ యాక్టర్ టు రిసీవ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మన కెమెరామెన్ సాయి చెప్పిండు ఏఎన్ఆర్ అని చెప్పి. సో నేను మా ఫ్రెండ్ ఏఎన్ఆర్ చెప్పిండు అని చెప్పి నేను కూడా ఏఎన్ఆర్ అని చెప్పేసిన. సో అది రైట్ ఆన్సర్ అయ్యింది. ఆ 200 మనం గెలుచుకున్నాం. సో గాయస్, మేము చాలా బాధపడ్డాం. యాక్చువల్గా కామికాన్లో మాకు యాక్సెస్ లేదనమాట. ఏంది 2000 మన పాస్ 2000 పెట్టి డెలిగేట్ పాస్ అని ఉంటుంది, అది తీసుకున్నాము. కానీ కురిసిపోయింది. మస్తు బాధపడ్డా నేనైతే. నాకు పెద్దగా నేను కాలేజ్ డేస్ ఉన్నప్పుడు కూడా నేను అదే 200 గెలుచుకున్నాం మేము కాంపిటీషన్లో. ఇలాగా మంచిది. నేను రిగ్రెట్ అయితే పొద్దున్న నుంచి అసలు వచ్చి వేస్ట్ అయిందని 200 గెలుచుకున్నాం గాయస్ మేము. 200
మావాడు చుట్కీ దగ్గరికి వెళ్ళిండు. చుట్కీ అయింది, బాగా అయింది. ఎవరు కొడతారు? అరే సాంప్రదాయాన్ని శుద్ధ కూర్చొని రా చుట్కీ దగ్గర పోయి షేక్ హ్యాండ్ ఇస్తున్నావు. చుట్కీ ఎవరు కొడితే అలా షేక్ హ్యాండ్ కాదు. చుట్కీ చోటా భీమ్ దగ్గరికి పోతా అంటుంది. చిట్టిని కిడ్నాప్ చేస్తారు. ఇది కిడ్నాప్ అవుతుంది, చోటా భీమ్ వస్తారు చూడు ఇప్పుడు వెనకాలకి వెళ్ళి. కాదు పాపం మావాడు లేక చుట్కీ కూడా దేకలేదు పాపం. మావని ఏం చేస్తాం, ఇట్లా షేక్ హ్యాండ్ అని పోతే నమస్తే అంటే ఏం చెప్తాం. రెడ్డి నా చేతి షేకాన్ని తీసుకోవడానికి ఆమెకు అదృష్టం ఉండాలిరా, చుట్కీకి అదృష్టం లేదు. రెడ్డి చుట్కీకి చుట్టాలు అవుతారు. చిన్నప్పటి చుట్టాలు మాకు చుట్కీ. సో గైస్ చాలా మందికి మేము విఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం కదా, గ్రీన్ స్క్రీన్ ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే మేము గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ లోనే ఉన్నాము. సో లెఫ్ట్ సైడ్ లో మన టీవీలో కనిపిస్తుంటుంది చూడండి, మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి లొకేషన్కి వచ్చినాం. ఈ లొకేషన్ చూస్తుంటే ఏది గుర్తొస్తుంది తెలుసా, మన ఆర్ఆర్ఆర్ లో నాటు సాంగ్ ఉంటుంది చూడు, దాని బ్యాక్గ్రౌండ్ ఏది. సో గైస్ ఇప్పుడు లైవ్ యాక్షన్ చూస్తున్నాం మనం. అక్షయ్ ఇగో ఇక్కడ కనిపించిండు, కింద ఫుటేజ్ ఉంది అక్షయ్ది. సో లైవ్ గా అక్షయ్ అక్కడ కనిపిస్తుండు, అండ్ టీవీలో కూడా మన అక్షయ్. సో గైస్ మనం ఐరన్ మ్యాన్ తో ఉన్నాం, షాక్ కొడుతుంది. తెలుసు కదా ఐరన్ మ్యాన్ ఇండియా కోసం ఏమవుతాడు, ఐరన్ చేసుకునే మ్యాన్ అవుతాడు. మన ఇండియాకి ఎవరైనా అంతే, స్పైడర్ మ్యాన్ వస్తే స్పైడర్ పట్టేటోడు అవుతాడు. ఎవరైనా మన ఇండియాకి వస్తే నార్మల్ అవ్వాల్సిందే. సో గైస్ మా దరిద్రం ఎట్లుందంటే మేము ఎక్కంగానే ఇది ఖరాబ్ అయింది. సో మేమే వీడియో తీస్తున్నాం. వివేకినందుకే ఖరాబ్ అయిందిరా. చిన్నప్పుడు ఎగ్జిబిషన్ లో తిప్పుతుండే చూసినావా, మన చిన్న జైంట్ వెళ్ళి ఒకటి తిప్పుతాడు చూసినా, అటు తిప్పుతాడు మా సాయిగాడు. అది గైస్ ఇక మాన్యువల్ తిప్పాల్సి వస్తుంది మేము. సో ఇది గైస్ ఇప్పుడు కాదురా, లాస్ట్ చెప్పాలి. సో ఇది గైస్ మొత్తానికి మేము ఇండియా జాయ్ ఎక్స్పో అయితే కంప్లీట్ చేసేసినాం అనమాట. సో మొత్తం ఎక్స్పోని మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసినాము. సో మీరు కూడా చూసిరు, మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ స్టార్టింగ్ లో చెప్పినట్టు చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు, కొంతమందిని చూసినాం, కొంతమందిని కలవలేకపోయినాము. యాక్చువల్లీ మా పోయేసరికి రేవంత్ రెడ్డి వచ్చి వెళ్ళిపోయాడంట, మాకు కనిపించలేడు. కాకపోతే మన ఐటీ మినిస్టర్ కనిపించిండు, దాని తర్వాత నాగార్జున గారు కనిపించారు, ఇంకా కొందరు సెలబ్రిటీస్ కనిపించారు, డైరెక్టర్స్, డెలిగేట్స్ చాలా మంది ఉండే. ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. యా, సో ఫన్ కూడా ఉండే, అండ్ చాలా వరకు గేమ్స్ అన్ని ట్రై చేసినాము. సో అవన్నీ మీరు చూసే ఉంటారు. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.